నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలన కారణంగా ప్రజల నుంచి అపూర్వ స్పందన. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డిల వెల్లడి. డిఎస్సి స్కామ్పై సిబిఐ విచారణ చేపట్టి నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. దీక్షల్లో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిల డిమాండ్. వైసీపీ అధినేత పరామర్శల ముసుగు వేసుకుని అల్లర్లు సృష్టించే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ జగన్ తీరుపై టీడీపీ మైనార్టీ నేత జిలానీ బాషా ఆగ్రహం. రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అటు అభివృద్ధి, ఇటు సంక్షేమానికి కట్టుబడి ముందుకు సాగుతున్న తరుణంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కడప నగరం 23వ డివిజన్ పరిధిలోని నాగరాజుపేట రామాలయం నుంచి 2 ఏళ్ల నుంచి కూటమి పాలన, సంక్షేమం, అభివృద్ధి విజయాలపై డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేతో పాటు టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పారదర్శక పాలనలో గత 2 ఏళ్లలో సాధించిన సంక్షేమ, అభివృద్ధి విజయాలను ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు. ఈ విజయాలకు సంబంధించిన ప్రచార కరపత్రాలను స్వయంగా ప్రతి ఇంటికి పంపిణీ చేశారు. స్థానికులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్న నాయకులు కడప సమగ్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందనే భరోసాని ఈ సందర్భంగా ఇచ్చారు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆశీర్వదించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఇంకా స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. గవర్నమెంట్ చెప్పినప్పుడు ఇచ్చాము అక్కడ, కానీ వీళ్ళకి అన్నీ లేదు. అవి తర్వాత మళ్ళీ అవసరాలు పెరుగుతాయి కాబట్టి గవర్నమెంట్ చెర్లోపల్లి చేస్తే మేము ఆడిటింగ్ అటెంప్ట్ చేద్దాము. ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడైతే ఇక్కడ ఉన్న జనావాసం దగ్గర ఉన్న వాళ్ళు కొట్టుకొని మమ్మల్ని సంపద అన్నారు. దొరికితే తీసుకెళ్ళారు కాబట్టి నా దగ్గర పైసలు లేవు. ఫస్ట్ పాయింట్, ఉన్న పైసలను జనాల దగ్గర ఎక్కడెక్కడ కాలువలు లేవో, ఎక్కడెక్కడ లేవు లోడ్లు లేవో అక్కడే ఘనంగా జనాలు ఉన్న చోట వేసేస్తున్నాం. ఇప్పుడు వేస్తున్నాం, 20 కోట్ల 30 కోట్లకి వేస్తున్నాం. ఒకసారి ఈ పని అయిపోయింది. గవర్నమెంట్ని ఒక 500-600 కోట్ల డబ్బులు అడిగినాం. గవర్నమెంట్ ఇవ్వాలమ్మా, దాని మీద మేము పని చేస్తాం. ఒకవేళ ఆ డబ్బులు వచ్చినాయనుకో ఆడ కొంచెం వేయడము తగ్గిపోయింది. బోర్లు మేడం ఇప్పుడు 4 సార్లు రిపేర్ చేస్తాం. ఇంకో దగ్గర 4 సార్లు రిపేర్ చేయటం, వైరింగ్ మోటార్లు పీకే. మరి ఎన్నిసార్లు చేస్తాం చెప్పండి. మోటార్లు నేను వచ్చాను, నేను 2.5 years నుంచి ఉన్నప్పుడు, నందన్ గారు ఉన్నప్పుడు చేశాం, మనోజ్ గారు ఉన్నప్పుడు చేశాం. ఈవెన్ ప్రతిసారి చేసిన వారం కూడా ఉంటుంది. ఇల్లు కట్టిన సగము థెఫ్ట్ జరిగినప్పుడు అక్కడ ఉండాల్సిన ఇప్పుడు 4 సార్లు మోటార్ రిపేర్ మనుషులు చేరేంత వరకు ఇబ్బంది. రోడ్డుని లెవెల్ చేయొచ్చు. ఈ రాళ్ళు ఇటుక రాళ్ళు, మన కొండలు లెవెల్ చేయించి నడవడానికి చేస్తాం. వర్షాకాలంలో ఇబ్బంది కానీ కంపలు తెప్పించాం, మోటార్లు నానాపల్లిలో ఉండే జగనన్న కాలనీ ఏంటి పరిస్థితి? అది ఏ సచివాలయానికి వస్తుంది, ఏంటి పరిస్థితి? సచివాలయం మ్యాప్ చేయలేదు అసలు. ఇల్లు ఇంకా చెప్పాలంటే అక్కడికి వెళ్ళి బాధపడేవాళ్ళే కానీ ఆనందపడేవాళ్ళు ఎవరు లేరు.
మాత్రం చెప్పలేదు. జగనన్న డబ్బులు వడ్డీలు తెచ్చి ఇల్లు కట్టుకున్నాము, धोखा नहीं तुमना कई बार धोखा कर डाली సంసారం పోతామని ఉన్నాము. ఇంకా సౌకర్యం లేదంటే బీగాలు వేసుకుని టౌన్లోకి వస్తున్నాము. धोखा करी क्या करना అది మీరు కొద్దిగా సాయం చేస్తే ప్రశాంతంగా ఉంటారు. చెట్లు జంగిల్ క్లియరెన్స్ చేపిస్తాం, రోడ్డు లెవెల్ చేస్తాం, మోటార్ రిపేర్ చేయడానికి అవకాశం ఎంత ఉందో పరిశీలిస్తాం. 3 చేసి ఒక 1 month మేడం, అంటే మరీ తక్కువ టైం చెప్పి వాళ్ళకి చేస్తామని నమ్మకం సౌకర్యం ప్రకారం మీ సౌకర్యం చేయగలిగిన పని మనం చెప్తాం. మెయిన్ రోడ్కి చేసినారు జేసీబీతో, మిగతా కొద్దిగా సహాయపడితే వాళ్ళు కూడా నేను చేయించినారు. అది చేస్తాంలేండి. కానీ అడ్డ రోడ్లు ఇప్పటికీ 40 ఒక్కొక్క రోడ్డుకి 40 పోదాం, ఒక లైట్ వెలుగుతుంది. ओके मैडम చేయలేదంట. ఏం తెలియదు. ఆడ నీ కోటి ఆడుంది. వాళ్ళు సచివాలయం అది మనం చెప్పలేదు. ఈసారి నోట్ చేసుకొని సచివాలయంకి వెళ్ళి సచివాలయం వస్తుందండి. చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి స్కామ్పై సిబిఐ విచారణ చేపట్టి నిరుద్యోగ యువతకి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిలు డిమాండ్ చేశారు. వైసీపీ రాష్ట్ర పిలుపు మేరకు ఏపీ జన్జెడ్ వార్ పేరుతో నిర్వహిస్తున్న 3వ రోజు రిలే నిరాహార దీక్షలు ఈరోజు కడప నగరంలోని దిశ పోలీస్ స్టేషన్ సమీపంలోని దీక్షా శిబిరంలో కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్వహించిన డిఎస్సి 2025 నియామక ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలపై సమగ్ర సిబిఐ విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులు, నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో యువతకి ఇచ్చిన హామీ మేరకు నెలకు 3,000 నిరుద్యోగ వృత్తిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం అవుతుందని, ప్రభుత్వం స్పందించి న్యాయం చేసే వరకు పోరాటం నిరంతరంగా కొనసాగుతుందని నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతెందుకు రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని వర్గాలకు అన్యాయం జరిగినా ఏ మాత్రం స్పందించడం లేదు అనేది ప్రజలందరికీ కూడా అర్థమైంది. కాబట్టి మనము ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా, పాపం వాళ్ళకు అధికారం లేకపోయినా చంద్రబాబు నాయుడు 3 సంవత్సరాల తర్వాత ప్రజల్లోకి వచ్చినాడు, అంతవరకు రాలా. మనము 6 నెలలు కూడా లేము ఇంట్లో, 6 నెలలు రాకముందే రోడ్ల మీదకి వచ్చాం. అంటే మనం ధైర్యవంతులమా కాదా? ధైర్యంగా మనమంతా కూడా ముందుకొచ్చి ఈరోజు పోరాటాలు చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ డిఎస్సి మీద సమగ్రమైనటువంటి విచారణ యొక్క కరెస్పాండెంట్స్ కు, మరి ఇక్కడ మా రిటైర్డ్ టీచర్స్ కు, రిటైర్డ్ లెక్చరర్స్ కు, మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మహిళలకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పారు. మరి మన మాజీ టీచర్స్ ఎమ్మెల్సీ మరి సుబ్బారెడ్డి గారు అనేక విషయాల మీద చాలా మంచిగా ఆయన ఈరోజు సందేశం ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ఈ ప్రభుత్వం ఏ రకంగా ఉందంటే ప్రజల సంక్షేమం పట్టదు, మరి ఉద్యోగుల సంక్షేమం పట్టదు, మరి ఏదైతే ఉద్యోగాలు ఇవ్వాలన్నా కూడా మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉంటేనే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. మరి ఎన్నికల ముందు మనం చూసాం, అనేక హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి, మరి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, మరి ఈనాటి ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు. ఇప్పటికి ఎన్ని జాబ్ క్యాలెండర్లు రిలీజ్ అయ్యాయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్కటంటే ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా 3వ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం. ఇప్పటికీ 2 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉండేది, కానీ ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయని పరిస్థితి. మరి మెగా డిఎస్సి అన్నాడు,
మెగా డిఎస్సి అని చెప్పి మరి 2 సంవత్సరాల తర్వాత ఆ మెగా డిఎస్సి ఏ రకంగా చెప్పాడంటే ఒక దగా డిఎస్సిగా మార్చివేసిన పరిస్థితి మనం చూసాం. 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసే దాని కోసము మరి అయ్యా ఎందుకు నీకు ఇంత భయం అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు నిజాయితీ పరుడివి, నువ్వు ఈ డిఎస్సి నిజాయితీగా నిర్వహించావు కదా, అందుకు నువ్వు సిబిఐ ఎంక్వైరీ వేయి, నీ నిజాయితీ నిరూపించుకో అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో చూశాం ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన కొడుకు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణ వస్తే ఆ రోజు అసెంబ్లీలోనే సిబిఐ ఎంక్వైరీని వేయిస్తా అని చెప్పి ముందుకొచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇవాళ నీ కొడుకు మీద అభియోగాలు వస్తున్నాయి. నీ కొడుకు ఈరోజు టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నాడని అభియోగాలు ఉన్నాయి. మేము కాదు చెప్పేది, ప్రతి ఒక్కరు చెప్తున్నారు. డిఎస్సి రాసిన ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే డిఎస్సిలో మొదటి ర్యాంక్ వచ్చిన వారికి ఉద్యోగం రాలేదు. 1:1 వెరిఫికేషన్ కు పిలిచారు. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుందంటే డిఎస్సిలో ర్యాంక్ వచ్చిన తర్వాత వాళ్లకు 1:2, 1:3 ఆ విధంగా ఆ రేషియోలో మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలిపిస్తారు. మరి ఆ రకంగా నువ్వు పిలుచుకోకుండా 1:1 ఎందుకు పిలిచావు? మరి 1:1 పిలిచిన తర్వాత మరి వాళ్లకు ఎందుకు ఉద్యోగాలు రాలేదు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? ఈ ప్రభుత్వం పైన ఉంది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంది, మరి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. దీనంతా కూడా సమాధానం చెప్పాడు. దీని మీద సమాధానం దీని మీద మాట్లాడాడు. ఏం చేస్తా? నేను చర్చకు సిద్ధం అంటాడు. ఏం చర్చకు సిద్ధం? ముందు మనం చెప్పిన ప్రశ్నలకు సమాధానం చెప్పు నువ్వు. మరి ఇవాళ అదే నువ్వు అంత చర్చకు నువ్వు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఇవాళ ఇక్కడ ఉండే యువత అంతా కూడా సిద్ధంగా ఉన్నారు నీతో చర్చించేదాని కోసం. మరి డిఎస్సి రాసి మరి మోసపోయిన వాళ్ళందరూ కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు, లోకేష్తో చర్చకు సిద్ధంగా ఉన్నారు. నువ్వే ఎక్కడో చెప్పు సమయం. దేశంతో పాటు రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలియజేస్తూ ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని చేపట్టామని డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్లు తెలిపారు. ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ పేరుతో ఆ పార్టీ నేతలు కడప నగరం ఎరముకపల్లెలోని పలు ప్రాంతాలలో ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా నేతలు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఇందులో భాగంగా నేడు ఇంటింటికి తిరుగుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. అంతేకాకుండా ప్రతి ఇంటికి వెళ్లి గతంలో కాంగ్రెస్ హయాంలో అందించిన సేవలు, మేళ్లు తెలియజేస్తూ ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ పార్టీని బలోపేతం చేయడం జరుగుతుందని వారు వివరించారు. రాబోయే కాలంలో కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానిగా, రాష్ట్రంలో షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు తిరిగి కాంగ్రెస్ పార్టీ సుపర్ణ పాలన కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుతం టీడీపీ, గత వైసీపీ తీరు వ్యవహారాలపై వారు తీవ్రంగా విమర్శించారు. రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ పిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డి గారు నగర కోఆర్డినేటర్ అన్న ఇన్ఛార్జ్. అదే మేము ఇంటింటికి తిరుగుతున్నాము, మేమంతా టీమ్గా. మీరు ఉండేది ఎక్కడ? ఉత్తూరా బాగ్రా. ఇవాళ మీకు బ్రిడ్జి సమస్య కూడా ఉంది కదా? బ్రిడ్జి సమస్య ఏమి చాలా ఇబ్బందిగా ఉంది కదా? సో ఆ బ్రిడ్జి సమస్యన మేము పోయి చెప్పినాం కూడా, కానీ ఎటువంటి చలనం లేదు. అటువంటి ప్రభుత్వాన్ని మేము ఎంచుకోవాల్సింది, మా ఓటు వృధా కాకూడదు. ఎందుకంటే కాంగ్రెస్ వస్తేనే ఒక చిన్న బ్రిడ్జ్ చేయలేకపోతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యంగా మీద ఎన్ని ఫ్లైఓవర్స్ చేసినాం కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి అభివృద్ధి మళ్ళీ రావాలంటే మళ్ళీ కాంగ్రెస్ రావాలి. సిటీ ప్రెసిడెంట్ గౌస్పీర్ గారి ఆధ్వర్యంలో 3వ విడత కడప నగరంలో ఇంటింటి కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంభం చేయడం జరిగింది. గతంలో కూడా ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ గురించి వివరించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఈ కడప నగరంలో ప్రతి గృహానికి వెళ్ళి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం మేలు జరిగింది, తర్వాత ఇప్పుడు అధికారంలో ఉండే వాళ్ళ ద్వారా ఏం జరుగుతుంది, గతంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళ ద్వారా ఏం జరిగింది అని పూర్తిగా వివరించి రాబోయే కాలంలో పార్టీకి సహకరించి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినట్టయితే ప్రజాక్షేమం జరుగుతుందని చెప్పడానికి గతంలో ఈ కడప నగరంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ ప్రస్తుతం దేశం యొక్క క్షేమం కోసం కాబోయే ప్రధాని మా పార్టీ అధ్యక్షుడు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వారి యొక్క శ్రమను గురించి వివరిస్తూ రాబోయే ఎన్నికలు తప్పకుండా ఆయన్ను ప్రధానమంత్రిగా నిలబెట్టుకోవాలనే ఆశయంతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతోంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకొని ముఖ్యమంత్రిగా చేసుకొని ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా జరిగిన సంక్షేమాన్ని అంతా తిరిగి ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఒక ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమము మా సిటీ ప్రెసిడెంట్ గౌస్పీర్ గారి ద్వారా, అదేవిధంగా కోఆర్డినేటర్ ఇక్కడ ఉన్నటువంటి జకరయ్య ద్వారా జరగబోతోంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మొత్తము ఒక జిల్లాలో ఈ కడప నగరంలో ఉన్నటువంటి యూత్ నాయకులు అయితేమి, తర్వాత ఎన్ఎస్సీ వాళ్ళైతేమి, మహిళలకు సంబంధించిన వాళ్ళైతేమి, తర్వాత డీసీసీ కమిటీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు అయితే అందరూ ఇందులో పాల్గొని తప్పకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ తెలియజేసుకుంటారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ కడప నగర చరిత్రలో చాలా ముఖ్యమైన రోజు. ఎలాగంటే ఇంటింటి కాంగ్రెస్ అనేది 2 విడతలుగా 34 రోజులు విజయవంతంగా కంప్లీట్ చేసిన తర్వాత ఈరోజు 3వ విడత మొదటి రోజు 35వ రోజు మొదలు కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలు ఎప్పుడైతే మేము ఇంటింటికి కాంగ్రెస్ తిరగబోతున్నామని సోషల్ మీడియాలో నేను పోస్ట్ పెట్టినానో వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు, అన్న మా వీధికి రండి, మా అడ్రస్ ఇది, అన్న మా వీధికి రండి, మా అడ్రస్ ఇది. ప్రజలు వాళ్ళ ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అందరూ సతమతం అవుతున్నారు. వాళ్ళ ఇబ్బందులు ఎన్ని గవర్నమెంట్లు మారినా వాళ్ళకైతే ఆ ఇబ్బందులు దూరం కావడం లేదు. వాళ్ళకి కేవలం కాంగ్రెస్ మీదే నమ్మకం ఉంది. కాంగ్రెస్ వస్తేనే మళ్ళీ వాళ్ళకు అభివృద్ధి కానీ అదేవిధంగా సంక్షేమం కానీ అందుతాయనే ఒక మంచి ఉద్దేశంతో, మంచి నమ్మకంతో వాళ్ళు మమ్మల్ని సాధారణంగా రమ్మని సోషల్ మీడియా ద్వారానో, కాల్ ద్వారానో, మెసేజ్ ద్వారానో నాకు మరీ ఇన్విటేషన్ తెలపడం ఇది కాంగ్రెస్ పార్టీ విజయానికి ఒక మంచి చిహ్నమని ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శల ముసుగు వేసుకుని అల్లర్లు సృష్టించాలనుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ మైనార్టీ నేత జిలానీ బాషా తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ తీరు ఎలా ఉందంటే చనిపోయిన కుటుంబం సభ్యుల వద్ద కనికరం లేకుండా తన ఉనికిని కాపాడుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగినట్లుందన్నారు. యువకుల పట్ల భస్మాస్పృహస్తంగా గత 5 సంవత్సరాలు వ్యవహరించిన వైఎస్ఆర్ పార్టీ నేతలకు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. టీడీపీ ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు ఆమోదయోగ్యం కాదన్నారు. తమ ఉనికి కోసం వైఎస్ఆర్సీపీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని విమర్శించారు. ఇది చాలా సిగ్గుచేటని తాము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో పనిచేస్తోందని వివరించారు. యువత ఆశయాలు కూటమి ప్రభుత్వ పాలనలోనే నెరవేరుతాయని అన్నారు. వైసీపీ నేతలు డిఎస్సి ప్రక్రియపై అసత్య ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. ఆధారాలుంటే న్యాయస్థానాలు ఆశ్రయించకుండా రోడ్లపై చౌకబారు రాజకీయాలు చేయడం వైకాపా దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్ల మీద వచ్చి కేవలము తెలుగుదేశం పార్టీ పైన, నారా లోకేష్ గారిపైన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపైన బురద జల్లే కార్యక్రమాన్ని జెన్జీ వార్ అని చెప్పి నామకరణ చేసి పగటి వేషాలు వేస్తున్నారు. తీవ్రంగా వారు ఉపయోగించే పదజాలాన్ని ఖండిస్తున్నాం. ఈరోజు మనం చూసుకుంటే నకల్ మారనేకు అఖల్ చాహియే అని చెప్పి పెద్దోళ్ళు చెప్పారు. ఏదైనా మనం కాపీ కొట్టినా కొంత బుద్ధి జ్ఞానంతో చేయాలని చెప్పారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్లో జెన్జీలు నీట్ పేపర్ లీక్ అయ్యాయని చెప్పి ఒక ఉద్యమం చేసి ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా ఈ దేశ యువకుల కన్నా పదవులు ముఖ్యం కాదని చెప్పి మన ఎన్డీఏ కేంద్ర మంత్రివర్యులు రాజీనామా చేయడం జరిగింది. దాన్ని కాపీ కొట్టి ఏదో అల్లర్లను ఇక్కడ కూడా సృష్టించాలని చెప్పి లేనిపోని అభాండాలు కూటమి ప్రభుత్వం పైన వేస్తూ ఈ విధంగా చేయడము దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అక్కడ లీక్ అయిన నీట్ అది జెన్జీలకు సంబంధించింది, యువకులకు సంబంధించింది, ఇంటర్ తర్వాత రాసే పరీక్షకు సంబంధించింది. ఇక్కడ వీళ్ళు పెట్టిన పేరు జెన్జీ, డిఎస్సికు సంబంధించింది. 5 నుంచి 10% మాత్రమే జెన్జీలు అప్లై చేసి ఉంటారు. అంటే ఏదో జరుగుతున్న సన్నివేశాన్ని పట్టుకొచ్చి దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పైన కూటమి ప్రభుత్వం పైన రుద్దేసి వారి యొక్క ఉనికి కాపాడుకోవడం కోసం ఈ విధంగా డ్రామాలు ఆడడం ఇది ప్రజాస్వామ్యానికే చేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఇలాంటి జెన్జీల పేరిట చేస్తున్న ఈ యొక్క డ్రామాలు చూస్తూ ఉంటే ఒక్కరు కూడా అక్కడ జెన్జీలు లేని పరిస్థితి, ఒక్కరు కూడా యువకుల మద్దతు లేని పరిస్థితి. అందరు అక్కడ ఉండేది అంకుల్జీలు, అవ్వాజీలు, తాతాజీలు తీసుకొని వచ్చి అక్కడ జెన్జీ వారు కాదు, అది పబ్జీ వారు అని చెప్పి ఈరోజు విమర్శిస్తున్నాం. ఖచ్చితంగా వీరికి దేవుడు బుద్ధి ప్రసాదించి ఈ యొక్క ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ హుందాతనంగా ఒక ప్రతిపక్ష స్థానంలో ఒక ప్రతిపక్ష పార్టీగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మీ దుష్ట చరిత్ర జెన్జీలకే కాదు యావత్తు ప్రజలకు తెలుసు. ఇదే కడప రిమ్స్ సాక్షిగా 206 పోస్టులకు ఏ విధంగా మీరు అపాయింట్మెంట్ల ఆర్డర్లు ఇస్తామని చెప్పి ఫోటోలు దిగి ఇదే పులివెందుల మెడికల్ కాలేజ్ దగ్గర ఏ విధంగా యువకుల పొట్టన కొట్టారో మీరు యువకులకు అందరికీ తెలుసు. ఏ విధంగా మీరు ఫార్మసీకి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేసి ఫీజులన్నీ కూడా కలెక్ట్ చేసుకొని తీరా నోటిఫికేషన్లు క్యాన్సిల్ చేసిన నీచ చరిత్ర, దుష్ట చరిత్ర మీ వైకాపా ప్రభుత్వాన్ని కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ పేరిట దగా చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇంత దుష్ట చరిత్ర కలిగిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు కూటమి ప్రభుత్వానికి ప్రశ్నించే నైతిక అర్హత కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. నిజంగా మీకు గనక డిఎస్సీలు అవకతవలకు జరిగాయి అని చెప్పి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే న్యాయస్థానాలను మీరు వెళ్ళి అప్రోచ్ అవ్వండి. అంతగా మీ దగ్గర కోట్లు దాచుకున్న సొమ్మును ఏ విధంగా ఖర్చు పెట్టాలో అర్థం కాక ఈ విధంగా పగటి వేషాలు వేస్తున్నారు కదా, ఈ విధంగా కోట్ల రూపాయలు దుబారా చేస్తున్నారు కదా. మీ యొక్క కేంద్ర కార్యాలయంలో అయితేనేమి లేకుంటే మీ పార్టీ ఆఫీసులో ఒక సింగిల్ విండోను ఏర్పాటు చేసి అభ్యర్థుల నుంచి వినతి పత్రాలు స్వీకరించి వాళ్లకు ఈ యొక్క అడ్వకేట్ అడ్వైజులు అయితేనేమి ఈ యొక్క కోట్ల చుట్టూ ఫీజులు కట్టించి కాస్త వాళ్లకు సహాయపడాల్సిందిగా హితవు పలుకుతున్నా. అది మీరు నిజమైన సహాయం చేయాలంటే ఈ విధంగా ప్రజలను ఇబ్బంది కలిగిస్తూ ట్రాఫిక్లను ఇబ్బంది చేస్తూ ఈ విధంగా కూటమి ప్రభుత్వం పైన బురద జల్లాలనుకుంటే అది మీ పగటి వేషాలు, మీకు పగటి కలగానే మీకు మారిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. యువకులకు అధికార దాహం ఉండదు, యువకులకు నీచమైన చౌకబారు రాజకీయాలు చేయాలని బుద్ధి ఉండదు, వారికి ఉసిగోల్పడం ఇది సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఖచ్చితంగా జెన్జీలు యువకులు మీ యొక్క తీరును గమనిస్తున్నారు. ఏ విధంగా మీరు ఎమ్మెల్యే బాధ్యతలను నెరవేర్చకుండా అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల గొంతుకై మాట్లాడకుండా ప్రజాస్వామ్య విలువలను రాజ్యాంగ విలువలను ఏ విధంగా తుంగలో తొక్కుతున్నారో ప్రతి ఒక్క జెన్జీ ఈరోజు కళ్ళార్పకుండా చూస్తున్నారు. ఖచ్చితంగా మీకు భరతం పట్టే సమయం ఆసన్నమైంది. స్థానిక సంస్థల రెఫరెండంగా మీ యొక్క పనితీరును యువకులు జెన్జీలు తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఖచ్చితంగా ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఈరోజు ప్రక్రియ అంతా కూడా సజావుగా జరుగుతోంది. పోలీసులు ఉద్యోగాలు అయితేనేమి, డిఎస్సి ఉద్యోగాలు అయితేనేమి, ఇంకా రాబోయే రోజుల్లో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి. ఏ విధంగా మేనిఫెస్టోలు ఇవ్వడం జరిగిందో ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇలాంటి పగటి వేషాలను ఏ ఒక జెన్జీ ఏ ఒక యువకులు వీళ్ళ యొక్క ట్రాప్లో పడకుండా ఉండాలని చెప్పి హితవు పలుకుతూ సెలవు తీసుకుంటున్నా. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి 75వ జయంతి సందర్భంగా పులివెందులో ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని వైఎస్ఆర్ సమాధుల తోటలో ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ వివేక కుమార్తె వైఎస్ సునీత, అల్లుడు రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ సునీత మాట్లాడుతూ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పటికీ 7.5 సంవత్సరాలు గడిచినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం తాను ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నట్లు ఆమె తెలిపారు.
గత 6 నెలల కాలంలో వివేక హత్య కేసుకు సంబంధించి కొన్ని తీర్పులు వెలువడ్డాయని, అయితే ఆ తీర్పులు తనకు సంతృప్తికరంగా లేవని సునీత అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరికీ విషయం తెలియకముందే ఉదయం 5:30కే వివేకానందరెడ్డి హత్య గురించి సమాచారం తెలిసిందని ఆమె పేర్కొన్నారు. హత్య కేసు దర్యాప్తులో కొన్ని అవకతవకలు జరిగాయని వైఎస్ సునీత ఆరోపించారు. అయితే ఏదో ఒక రోజు తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని, న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా సునీత చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి రాజకీయ న్యాయ వర్గాలలో చర్చకు దారితీశాయి. అలాగే మనవడు వివేక్ను జ్ఞాపకము చేసుకుని మీ యొక్క దీవెన, మీ నెమ్మది, మీ ఆదరణ చేత నింపుమని వేడుకుంటున్నాను. రక్త సంబంధికులు యావత్తును, స్నేహితులు యావత్తు కూడా సమకూడి ఆ దినమందు నీతి గల న్యాయాలు వైఎస్ వివేకానంద రెడ్డి గారి 75th బర్త్ యానివర్సరీ. ఇప్పటికి ఆయన మర్డర్ చేయబట్టి 7.5 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ మనము ఇంకా జస్టిస్ కోసం పోరాడుతూనే ఉన్నాము. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని జడ్జ్మెంట్స్ వచ్చాయి. లాస్ట్ 6 months ప్లస్ ఈ లాస్ట్ 1 year లో వచ్చిన జడ్జ్మెంట్స్ కూడా నాట్ వెరీ గుడ్ జడ్జ్మెంట్స్ అనిపించింది నాకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అడిగినప్పుడు ఒక జడ్జ్మెంట్ లో ది కోర్ట్ డిసైడెడ్ దట్, ఫర్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కాకముందే, బిఫోర్ న్యాచురల్ గా అందరికి తెలియకముందే పొద్దున 5:30కే ఆయనకి వివేకానంద రెడ్డి గారు చనిపోయిన విషయం అందజేయబడింది అని ఒక పాయింట్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అప్పుడు ఇఫ్ యు రిమెంబర్, మొత్తం లోకానికి తెలిసింది ఆయన చనిపోయిన విషయం 6:15కి. అంతకంటే ముందే ఎవరికైనా తెలిసిందంటే అది ఎందుకు తెలిసిండాలి అని క్వశ్చన్ వస్తుంది. ఆయన ఆ పరంగా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తే కోర్ట్ డిసైడెడ్, ఫ్యామిలీ మెంబర్స్ కదా, న్యాచురల్ గా తెలిసింటది, దీని గురించి ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాలా. సిబిఐ ఇట్ సెల్ఫ్ టోల్డ్ ద కోర్ట్ దట్ 6:15 కానీ అందరికి చార్జ్ షీట్ లో ఫైల్ చేసింది 6:15కి అందరికి తెలిసిందని చెప్పి. సో అట్లా ఒక జడ్జ్మెంట్ వచ్చింది. అదే జడ్జ్మెంట్ లో ఒక స్మాల్ పాయింట్ ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పారు. కిరణ్ యాదవ్ హ్యాడ్ సెంట్ అ మెసేజ్ టు అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డికి ఎందుకు మెసేజ్ పంపించాల్సింది వచ్చింది అని. అది అగైన్ లాంగ్వేజ్ మిస్కమ్యూనికేషన్ లో మిడ్ నైట్ అని చెప్పేసి దాని దగ్గర వదిలేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి. టైంలో కిరణ్ యాదవ్ అనే మనిషి లేచున్నాడు, వాళ్ళ మదర్ స్టేట్మెంట్ కూడా ఆయన లేచి బయట తిరుగుతున్నాడు అని చెప్పింది. అవన్నీ పాయింట్స్ మళ్ళీ కోర్టు ముందుకు తీసుకెళ్తే మళ్ళీ కోర్టు చెప్పింది, there are gaps in the investigation, there are gray areas, but we cannot direct the CBI to do investigation and చెప్పి, we cannot give instructions to CBI to investigate in a particular area. But అదే court had told CBI to investigate in a particular area. So itla conflicting judgments etla vastayo, I really don't understand. You're still fighting through the legal system. The trial will be started soon. Let us see how things go by. I still am hoping for justice in one day. So justice vastadani aasistu, I'm still continuing my fight. And I thank everybody for supporting me for this.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలన కారణంగా ప్రజల నుంచి అపూర్వ స్పందన. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డిల వెల్లడి. డిఎస్సి స్కామ్పై సిబిఐ విచారణ చేపట్టి నిరుద్యోగ యువతకి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. దీక్షల్లో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిల డిమాండ్. వైసీపీ అధినేత పరామర్శల ముసుగు వేసుకుని అల్లర్లు సృష్టించే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ జగన్ తీరుపై టీడీపీ మైనార్టీ నేత జిలానీ బాషా ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.